ఎల్బీ నగర్ హైవే కాలనీలో బబ్లు అనే 7 ఏళ్ల బాలుడిని అపహరించిన కేసును పోలీసులు ఛేదించారు. బాలుడిని అపహరించిన 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితులను విచారిస్తున్నారు. నిందితుల్లో ఒకరు బాలుడి బంధువు ఉన్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ చింతల్కుంట హైవే కాలనీలో నివసించే ఆశిష్ ఎల్బీ నగర్ మార్బుల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి. ఆయనకు 2 కూతుళ్లు, 1 కుమారుడు. చిన్నవాడైన 7 ఏళ్ల బబ్లు మన్సూరాబాద్లోని జాన్సన్ గ్రామర్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్నాడు. శనివారం ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా గుర్తు తెలియని దుండగులు ఒక తెలుపు రంగు కారులో అపహరించారు. కొద్దిసేపటి తర్వాత దుండగులు బాలుడి తండ్రికి ఫోన్ చేసి ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొద్దిసేపటికి మళ్లీ ఫోన్ చేసి బాలుడి కిడ్నాప్ విషయం పోలీసులకు చెబితే పిల్లవాడిని చంపేస్తామని బెదిరించారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పోలీసుల ఉచ్చు బిగుస్తుందని తెలుసుకున్న కిడ్నాపర్లు బాలుడిని రాత్రి 10:45 ప్రాంతంలో సాగర్ రింగ్ రోడ్లో వదిలేశారు. బాలుడు విజయ్ పాత్ర తన తండ్రికి ఫోన్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే పోలీసులు బాలుడు ఉన్న చోటికి వెళ్లి అతన్ని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రస్తుతం నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.